South India Shopping Mall, the wedding mantra, Sarikotta wedding collection, South India Shopping Mall. ఈ సాంగ్ అనేది కేవలం దేవుణ్ణి కించపరుస్తూ మాట్లాడారని చెప్పేసి చాలా మంది ఇక్కడ ధర్నాకు దిగారు. అట్ ది సేమ్ టైం కేసు వేశారు. టీటీడీ వాళ్ళు కూడా ఈ రోజు దాని మీద రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. బీజేపీ సీనియర్ లీడర్ భానుప్రకాష్ గారు అసలు ఏం మాట్లాడతారు ఆయన మాటలో తెలుసుకుందాం. ఆ సాంగ్ ఎలా ఉందంటే ఒక పబ్ సాంగ్, ఏదో అంటే మన నోటితో కూడా చెప్పలేము. అలాంటి సాంగ్ లో దేవుడిని అలా చూపించారు. మీరేం చెప్తారు? వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. పోయే కాలం వస్తే ఇలాంటి పనికిరాని పనులు చేస్తారు. నేను నిహారిక ఎంటర్ప్రైజ్ ఒకటి అడుగుతున్నా, నీకు ధైర్యము దమ్ము ఉంటే అన్య మతానికి సంబంధించి అల్లా పేరును కానీ జీసస్ క్రైస్తుని పేరుని కానీ జోడించి నువ్వు ఇలా అసభ్యకర పాటలు చిత్రీకరించే ధైర్యం నీకుందా? మీరు ఆ లిరిక్స్ ని ఆ సినిమా నుంచి తొలగించకపోతే 100 కోట్ల రూపాయలు ఒళ్ళు భద్రంగా పెట్టుకోండి, తోలు తీస్తాం. తమాషా అనుకుంటున్నారా? నువ్వు కానీ ఇది కానీ తొలగించకుండా నువ్వు తిరుపతికి వస్తానని ఛాలెంజ్ చేసావు కదా, రా చూసుకుందాం. వెంకటేశ్వర భక్తుల నీ అహంకారం తూల్చుకుందాం, చేల్చుకుందాం అని చెప్పి నేను వారందరినీ நான் ஒரு தான் சொன்னான், அருவில்லப்பா உனக்கு அருவில்லப்பா ஆத்துக்கோப்பா, வெங்கடேஸ்வர சுவாமிతో ஆட்டలో முடியாது, இதெல்லாம் முடியாது சரியா? ஃபர்ஸ்ட் அந்த பாட்டை கட் பண்ணுங்க, அப்புறம் தான் சினிமா ரிலீஸ் பண்ணுங்க. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నేను తిరుమల క్షేత్రంలో ఉన్నాను అనమాట. ఎందుకంటే తిరుమల క్షేత్రం అనేది తెలుగు వాళ్ళకి మాత్రమే కాదు, కొన్ని కోట్లాది మందికి కలియుగ ప్రత్యక్ష దైవంలాగా భావిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే పక్కన ఉన్న తమిళనాడు వాళ్ళు కూడా తిరుమలకు వచ్చి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని భావిస్తారు. అలాంటిది ఇప్పుడు తమిళనాడులో ఒక సాంగ్ రిలీజ్ అయింది. అది కూడా కమెడియన్ సంతానం డిడి నెక్స్ట్ లెవెల్. ఈ సాంగ్ అనేది కేవలం దేవుణ్ణి కించపరుస్తూ మాట్లాడారని చెప్పేసి చాలా మంది ఇక్కడ ధర్నాకు దిగారు. అట్ ది సేమ్ టైం కేసు వేశారు. టీటీడీ వాళ్ళు కూడా ఈ రోజు దాని మీద రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా దాని గురించి సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఎంతో పోరాడుతున్నారు టీటీడీ బోర్డు మెంబర్స్, బీజేపీ సీనియర్ లీడర్ భానుప్రకాష్ గారు. అసలు ఏం మాట్లాడతారు ఆయన మాటలో తెలుసుకుందాం. సో భాను గారు, చూస్తున్న ఒక సాంగ్ వాళ్ళేమో ఫుల్ వైరల్ అయింది, మాకు సినిమాకి ప్రమోషన్ అయింది అనుకుంటున్నారు. కానీ అందరూ తెలుగు వాళ్ళ మనోభావాల్ని, కొంతమంది కోట్లాది తిరుమల భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దేవుడి సాంగ్ ని, అది కూడా చూస్తుంటే మనకి ఆ సాంగ్ ఎలా ఉందంటే ఒక పబ్ సాంగ్, ఏదో అంటే మన నోటితో కూడా చెప్పలేము. అలాంటి సాంగ్ లో దేవుడిని అలా చూపించారు. మీరేం చెప్తారు? వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. పోయే కాలం వస్తే ఇలాంటి పనికిరాని పనులు చేస్తారు. నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగుతున్నటువంటి ఈ కలియుగంలో కోట్లాది మంది హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి నామాల్ని ఇలా ఒక ర్యాప్ సాంగులో డిడి నెక్స్ట్ లెవెల్ అని చెప్పి ఒక సినిమాలో సంతానం అని చెప్పి ఒక హీరో, అలాగే నిహారిక ఎంటర్ప్రైజ్ అనే సంస్థ దీన్ని ప్రమోట్ చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. నేను మీ ద్వారా, సుమన్ టీవీ ద్వారా నేను నిహారిక ఎంటర్ప్రైజ్ ఒకటి అడుగుతున్నా, నీకు ధైర్యము దమ్ము ఉంటే అన్య మతానికి సంబంధించి అల్లా పేరును కానీ జీసస్ క్రైస్తుని పేరుని కానీ జోడించి నువ్వు ఇలా అసభ్యకర పాటలు చిత్రీకరించే ధైర్యం నీకుందా? ఉద్దేశపూర్వకంగా హిందూ మత విశ్వాసాలని, గోవింద భక్తుల విశ్వాసాలని దెబ్బతీసే విధంగా నువ్వు వివరించావంటే దీని వెనకాల కొన్ని మత ఉన్మాదులు నీతో పాటు కలిసి పనిచేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నా. ఇప్పటికే దీనికి లిరిక్స్ రాసిన వాడు కానీ పాట పాడిన వాడు కానీ వీటిలో అన్య మతస్థులు ఉన్నారని చెప్పి నాకు కంప్లైంట్ రావడం జరిగింది తమిళనాడు నుంచి. నేను నిన్ననే దీని మీద మా అజయ్ కుమార్ అడ్వకేట్ ద్వారా ఈ సినీ యూనిట్ కి, అలాగే సంతానం సినీ హీరోకి లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వెంటనే గోవింద భక్తులకి బహిరంగ క్షమాపణ చెప్పి భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి నామాల్ని మేము ఎక్కడ వాడుకోమని చెప్పి చంపలకు వాయించుకొని మీరు క్షమాపణ చెప్పి మీరు ఆ లిరిక్స్ ని ఆ సినిమా నుంచి తొలగించకపోతే 100 కోట్ల రూపాయలు మీరు డెఫర్మేషన్ కింద టీటీడీకి చెల్లించే దిశగా నేను కోర్టులో మీ మీద పోరాటం చేస్తానని చెప్పి ఆ సినీ యూనిట్ ని తీవ్రంగా హెచ్చరిస్తూ, ఈ తమిళనాడులో కూడా నేను అనేక ప్రాంతాల్లో హిందూ బంధువులు దీని మీద వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో కూడా పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వారు ఒక అహంకారం ధోరణితో నన్ను ఎవరు ఏం చేస్తారు, నన్ను ఎవరేం అడ్డుకోలేరని చెప్పి ఒక ఉన్మాదంగా ఆ సినీ యూనిట్
వాళ్ళు వివరిస్తున్నారు. మాట్లాడటం జరిగిందా? నేను నాకు అవసరం లేదు, వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. గోవింద భక్తుడిగా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నా. వాళ్ళు అన్నారు నేను వెంకటేశ్వర స్వామి మొక్కుంటాను, నేను వెంకటేశ్వర స్వామి కూడా నేను నడిచిపోతానని. నువ్వు క్షమాపణ చెప్పకుండా, నువ్వు వెంకటేశ్వర స్వామి భక్తులకు క్షమాపణ చెప్పకుండా, ఆ సినిమాలో మా గోవింద నామాలు డిలీట్ చేయకుండా నువ్వు అలిపిరి, ఇప్పుడు నేను అలిపిరి దగ్గరే ఉన్నాం. మనం కొండకు బయలుదేరంటే ఇక్కడ అడుగు పెట్టిన తర్వాతే కొండకు అడుగు పెట్టాలి. నువ్వు ఇక్కడ కానీ అడుగు పెడితే నీ కాళ్ళు ఖచ్చితంగా ఇంచేస్తావని చెప్పి ఒక గోవింద భక్తుడిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను ఆ నిహారిక టీం మొత్తాన్ని హెచ్చరిస్తున్నాను. మీకు ఒళ్ళు భద్రంగా పెట్టుకోండి, తోలు తీస్తాం. తమాషా అనుకుంటున్నారా? హిందువులు మౌనంగా ఉన్నారు. హిందువుల గురించి ఏం మాట్లాడినా, హిందూ దేవుళ్ళ గురించి ఏం మాట్లాడినా ఎవరు ఏం అనుకోరలే, ఎవరు ఏం చేయరులే అని చెప్పి ఒక అహంకారం దొరికిపోతున్నారు. జాగ్రత్త, ఖబర్దార్. మీరు కానీ దీన్ని ఏమైనా అతిక్రమిస్తే రండి తేల్చుకుంటాం. మీరు ఏదో నిన్న ఛాలెంజ్ చేశారు కదా, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని బల్ల గుర్తి చెప్పినా ఉంటున్నా కదా. నేను కూడా అలిపిరి దగ్గర గరుత్మంతుడి సాక్షిగా చెప్తున్నా, నువ్వు కానీ ఇది కానీ తొలగించకుండా నువ్వు తిరుపతికి వస్తానని ఛాలెంజ్ చేసావు కదా, రా చూసుకుందాం. వెంకటేశ్వర భక్తుల నీ అహంకారం చేల్చుకుందాం అని చెప్పి నేను వారందరినీ తీవ్రంగా హెచ్చరిస్తున్నా. సో సంతానం కూడా చెప్పాలంటే తమిళనాడులో మంచి యాక్టర్, పేరున్న ఒక వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి దేవుణ్ణి కించపరుస్తూ సాంగ్ చెయ్యాలి అన్నప్పుడు తను కూడా అబ్జెక్షన్ చెప్పలేదు అనేది కూడా ఒక పక్కన వినపడుతుంది. అట్ ది సేమ్ టైం మీడియాతో మీరు కానీ మురళి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడేటప్పుడు కూడా తమిళ్లో కొన్ని వర్డ్స్ కూడా యూజ్ చేశారు. అక్కడ సినిమాలో గోవింద నామాలని అపచారం చేస్తూ తీసినటువంటి పాటని వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తమిళనాడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. నా ఒరుదా సొన్నా అరువుల్లప్ప ఉనికి అరువిల్లప్ప ఆతుకొప్ప వెంకటేశ్వర స్వామితో ఆటలో ముడియదు, ఇదెల్లా ముడియదు. సరియా? ఫస్ట్ అంత పాట కట్ పండుగ అపరందా సినిమా రిలీజ్ పండుగ. అంటే ఆ పదాలు వాడటానికి వాళ్ళు ఎప్పుడైతే రివర్స్ అయ్యారో మీ మీద, అంటే మీరు ఏం చేస్తారో చేసుకోండి, మేము ఖచ్చితంగా ఈ సాంగ్ తొలగించాం, అలాంటి పదాలు వాడటానికి వన్ ఆఫ్ ద రీజన్ అది అంటారా? అంటే అహంకారం అనమాట. హిందూ దేవుళ్ళు కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఇటు అవహేళనగా చేసినా మమ్మల్ని ఎవరు ఏమి చేసుకోలేరు అని చెప్పి ఒక అహంకార ధోరణితో వారు వివరిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఖచ్చితంగా దీని మీద నేను క్రిమినల్ కేసు పెట్టి తెలుసుకుంటున్నా. క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముందుకు పోతాను. పరువు నష్టం ద్వారా వారందరినీ నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఈడ్చుకురాగలుగుతాను. నాకు ఆ నమ్మకం, విశ్వాసం ఉంది. ఎందుకంటే నేను గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే దాని మీద దాదాపు 8 కేసులు వేస్తే 8 ధర్మం పక్షాన రావడం జరిగింది. ఇది నేనేదో వ్యక్తిగతంగా పోరాటం చేయట్లే. కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల ఆశీర్వాద బలంతో, గరుత్మంతుడి ఆశీర్వాదంతో నేను ఈరోజు ఈ పోరాటం చేస్తున్నాను. ఖచ్చితంగా దీంట్లో అంతిమ విజయం మాదే. వారు ఎంత అహంకారం దొరికితే ఎగిరినా సరే రాబో రోజుల్లో మేము ఖచ్చితంగా వారిని కోర్టుకు ఈడుస్తాం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం లా డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా టీటీడీ తరఫున అఫీషియల్ గా వారు కూడా నోటీస్ ఇస్తున్నారు. మా లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుతున్నారు. నిన్న నేను టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా నేను లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది మంచిది కాదు. ఎందుకు చెప్తానంటే రోషన్ అన్న, ఈ రోజు ఒక ఫ్యాషన్ అయిపోయింది. హిందూ మత విశ్వాసాలని కించపరిచి, గాయపరిచి, బాధపరిచే విధంగా ప్రమోట్ చేసుకుంటే వారికి ఏమైనా డబ్బులు ఏమైనా ఇస్తారేమో. మీరు ఒకవేళ హిందూ దేవుళ్ళని కానీ హిందూ మత విశ్వాసాలని మీరు దెబ్బతీసే విధంగా వరిస్తే వీరికి ఏమైనా డబ్బులు ఏమున్నాయని ఏమన్నా వీళ్ళకి ఏమైనా స్పాన్సర్ చేస్తున్నారేమో. వారందరినీ దీని వెనక ఉంటే వ్యక్తులు, శక్తులు ఎవరెవరు ఉన్నారో అసలు అక్కడ ఉన్న ప్రభుత్వమే. తమిళనాడు అంటే తమిళనాడు ప్రజలకి భక్తి భావాలు ఎక్కువ చెప్పాలంటే. అసలు తమిళనాడు భక్తుల్ని చేతులెత్తి దండం పెట్టాలి. ఎంతమంది కొన్ని 100 కిలోమీటర్లు పాదయాత్రతో కొండకు వస్తారు. తిరుమల శనివారాలు అంటారు, పరిరాశి మాసం అంటారు. వారికి చాలా విశేషమైనటువంటి మాసం. ఆ 4 వారాలు ఎంత పవిత్రంగా వెంకటేశ్వర స్వామి కొలుస్తారంటే అంత పవిత్రంగా కొలిసే వ్యక్తులు ఉన్నారు. మీరందరూ పోయి నిలదీయండి. వెంకటేశ్వర స్వామి భక్తులు తమిళనాడు ఉంటే గోవింద భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ పోయి ఆ సంతానాన్ని, ఆ ప్రొడ్యూసర్ నిహారిక గ్రూప్ ని, టీమ్ ని, ఎవరు పాట రాశారో, ఎవరు పాట పాడారో, ఎవరు గంతులు వేశారో వాళ్ళందరినీ పోయి నిలదీయండి. వాళ్ళందరినీ ఇళ్ల దగ్గరికి వెళ్ళి మీరు గౌరవ చేయండి అని చెప్పి వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, గోవింద భక్తుడిగా నేను తమిళనాడులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కోరుకుంటున్నా. దయచేసి భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి ప్రయత్నం చేయాలంటే భయపడే విధంగా ఉండాలి. ఇక్కడికి వస్తే మాత్రం వెంకటేశ్వర స్వామి బలమేమో, గరుత్మంతుడు బలమేమో మేము చూపించేదని మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.